బీన్స్ ఫ్రై చూస్తే మీకు ఒక సాధారణ బీన్స్ ఫ్రై, కానీ ఈ వంట వెనుక ఉన్న ప్రేమ కథ ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట, ఇంట్లో వండిన భోజనం కడుపునే కాదు మనసును కూడా నింపుతుంది. ఈరోజు మా ఇంటికి వంటగదిలో బీన్స్ ఫ్రై తయారైపోతుంది. చూసేందుకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ప్రతి కూరలో ఒక అమ్మ ప్రేమ, ఒక నాన్న బాధ్యత, ఒక కుటుంబ ఆనందం దాగి ఉంటుంది. బీన్స్ కట్ చేస్తూ వంట చేస్తూ ఉంటే చిన్నప్పుడు వంటగదిలో గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద వంటకాలు ఉండేవి కాదు, కానీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. 90s పిల్లలకు గుర్తుంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వంటింటి నుంచి వచ్చే ఆ వాసన ఆకలిని రెట్టింపు చేసేది. అమ్మ చేతి వంట కోసం ఎదురు చూసిన ఆ క్షణాలు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కుటుంబ జ్ఞాపకాలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో విలువైంది. వంట అనేది కేవలం పదార్థాలు కలపడం కాదు, మనసులను కలపడం. ఒక తల్లి ప్రేమగా పండించిన ముద్దలో ఒక తండ్రి కష్టానికి అర్థం ఉంటుంది. రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని భోజనం చేసే ఆ క్షణం, అదే నిజమైన ప్రేమ. ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోయారు, కానీ కుటుంబంతో కలిసి భోజనం చేసే చిన్న సమయం కూడా జీవితంలో పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ బీన్స్ ఫ్రై తయారవుతుంటే మా ఇంట్లో కూడా నవ్వులు, మాటలు, చిన్న చిన్న సరదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఖరీదైన వంటకాలు కాదు, ఇలాంటి సింపుల్గా వండల మనసు తాకుతాయి, ఎందుకంటే వాటిలో ప్రేమ ఉంటుంది. ఈరోజు ఈ బీన్స్ ఫ్రై కూడా అలాంటి ప్రేమతో తయారైంది. కుటుంబం ఆనందంగా తినడం చూసే వంట చేసే కష్టం ఎంత మర్చిపోతుంది. జీవితంలో పెద్ద పెద్ద సంతోషాలు మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న క్షణాలు మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. వంటగదిలో తయారయ్యే ప్రతి కూరలో ఒక కుటుంబం కథ ఉంటుంది. అమ్మ ప్రేమ, నాన్న కష్టం, పిల్లల నవ్వులు అన్నీ ఒక ప్లేట్లో కలిసి వస్తాయి. 90s రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా లేకపోయినా కుటుంబంలో కలిసి భోజనం చేసే ఆనందం మాత్రం అపారంగా ఉండేది. ఈరోజు కూడా ఈ సాంప్రదాయం కొనసాగితే అదే నిజమైన సంపద. కొన్ని జ్ఞాపకాలకు ధర ఉండదు. అమ్మ చేతి వంట రుచి, కుటుంబంతో కలిసి కూర్చొని తిన్న భోజనం వంటిది నుంచి వచ్చే ఆ సువాసన, ఇవన్నీ జీవితాంతం మనతోనే ఉంటాయి. ఇలాంటి కుటుంబ జ్ఞాపకాలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో విలువైంది. మనం చిన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే వంటగది చుట్టూ తిరుగుతూ ఇంకెంతసేపు అమ్మ అని అడిగిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో వంటలు చాలా సింపుల్గా ఉండేవి, కానీ మనసులో మాత్రం చాలా దగ్గరగా ఉండేవి. ఇప్పుడు కాలం మారిపోయింది, అందరూ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, కానీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడే సమయం మాత్రం తగ్గిపోయింది. అందుకే ఇలాంటి చిన్న చిన్న కుటుంబ క్షణాలు చాలా విలువైనవి. వంట చేస్తూ పంచుకునే మాటలు, కలిసి తినే భోజనం, ఒకరికొకరు చూసి నవ్వుకోవడం, ఇవే జీవితాన్ని ఆనందంగా మారుస్తాయి. కొన్నిసార్లు ప్రేమను మాటల్లో చెప్పవలసిన అవసరం ఉండదు. వేడి వేడి అన్నం వడ్డించిన చేతుల్లో జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పే స్వరంలో, అలసిపోయి వచ్చినప్పుడు అడిగిన తిన్నావా అని ప్రశ్నలో ప్రేమ కనిపిస్తుంది. ఈరోజు చేసిన బీన్స్ ఫ్రై కూడా అలాంటిదే. సింపుల్గా కనిపించిన కుటుంబం కోసం ప్రేమతో చేసిన వంట. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి వారి ఇంటి మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని ఆశిస్తున్నాను. మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్. ఇలాంటి కుటుంబ ప్రేమ వంటలు, జ్ఞాపకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఎంత బిజీగా ఉన్న కుటుంబం కోసం కేటాయించే చిన్న సమయమే అసలే ఆనందం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులతో అలసిపోయిన ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేసే క్షణం వస్తే అలసట అంతా మాయమైపోతుంది. పెద్దలు ఒక మాట చెప్పేవారు, ఇంటి వంటల్లో ప్రేమ ఉంటుంది, బయట వంటల్లో రుచి ఉంటుంది. ఆ మాట అక్షరాల నిజమే. ఈ రోజుల్లో చేసే ఈ బీన్స్ ఫ్రై కూడా చాలా సాధారణమైన కూర, కానీ కుటుంబం ఇష్టంగా తింటుంటే ఆనందం మాత్రం అసాధారణంగా ఉంటుంది. ఈ వీడియో చూస్తూ మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు కొంత సమయం మీ కుటుంబంతో గడపండి, కలిసి భోజనం చేయండి, కలిసి నవ్వండి. ఎందుకంటే ఈ క్షణాలే రేపటి ఆనందమైన
జ్ఞాపకాలు అవుతాయి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా కుటుంబంలో భాగం కావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏది బెస్ట్ రెసిపీ అనిపిస్తుందో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.